హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో మీ ముందు రావడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ అప్డేట్ అనమాట అండి. సెబీ తరఫు నుంచి ఏదైతే నిన్న తమ్మునేల్ అదే పెట్టడం జరిగింది అనమాట అండి. సో మార్కెట్లో కొత్త ఫియర్ ఏంటి, ఇప్పుడు న్యూ ఫియర్ మార్కెట్కి ఏంటంటే, సో F&Oకి సంబంధించి సెబీ బిగిన్స్ క్రాక్ డౌన్. సో ఆల్రెడీ స్టెప్స్ మొదలైపోయినాయి అనమాట అండి. మిస్సెస్ బుచ్ సెబీ చైర్పర్సన్ ఆల్రెడీ కొన్ని సజెషన్స్ అవి కూడా ఇచ్చేయడం జరిగిందనమాట అండి. సో ఎందుకంటే లైక్ 92.5 lakh రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ ప్రొపరేటర్ ప్రాపర్టీస్ ఉంటాయి కదండి, ప్రొపరేటర్షిప్ ఫర్మ్. సో మొత్తం వచ్చి ఫైనాన్షియల్ ఇయర్ 24లో ఓకే అండి. సో ఫైనాన్షియల్ 24 51,000 crores లాస్ అవ్వడం జరిగిందనమాట అండి. సో అందువల్ల ఏంటంటే, సో కన్సల్టేషన్ పేపర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగిందనమాట అండి. సో ఇండెక్స్ డెరివేటివ్స్ స్ట్రెంథన్ చేయాలని చెప్పి, అండ్ వీక్లీ ఎక్స్పైరీస్ గురించి కూడా కావాలి కన్సర్న్ ఇచ్చేయడం జరిగిందనమాట అండి. అండ్ ఇమీడియట్గా సో ముందు ఒక 10 lakhs 15 lakhs టైపు ముందు సో ఇదైతే స్లోగా 5 to 10 lakhs ఏదైతే మార్జిన్ ఉందో, కాంట్రాక్ట్ సైజ్ ఉంది కదండి, సో మినిమం వాల్యూ ఆఫ్ డెరివేట్ కాంట్రాక్ట్ అది 5-10 lakhs నుంచి 15-20 lakhs రైట్. సో అండ్ ఫస్ట్ ఫేజ్ తర్వాత 20-30 lakhsకి రేంజ్కి సెకండ్ ఫేజ్లో పెంచాలని చెప్పి, సో అది కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది. అండ్ వీక్లీ ఆప్షన్స్ రేషనలైజ్ చేయాలని చెప్పి రైట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఎక్స్పైరీ అప్పుడు మార్జిన్ బాగా ఎక్కువ పెంచేయాలి అని చెప్పి, సో ఇలా సజెషన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట అండి. ఎందుకంటే కేవలం కొంతమంది ఓన్లీ ఎక్స్పైరీ డే రోజు అని చెప్పి విపరీతమైన స్పెక్యులేషన్, అంటే లైక్ అగ్రెసివ్గా బెట్టింగ్ బాగా ఎక్కువగా చేస్తున్నట్టుగా, అంటే పొజిషన్ సైజింగ్ బియాండ్ వెళ్ళిపోతున్నారు. మన ఎక్స్పైరీ డేస్ ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి కదా, అంటే హీరో జీరో ట్రేడ్స్ అని, అంటే అగ్రెసివ్గా కంట్రోల్ లేకుండా చాలా ఎక్కువ మనీ పెట్టడం. కొంతమంది గెయిన్ అవుతున్నారంటే కొంతమంది లాస్ అయిపోతున్నారు ఖచ్చితంగా. సో అంతే కదా. అండ్ మీకు తెలుసు కదా, రీసెంట్గా యాక్చువల్గా మనీ అంతా కూడా సో కొన్ని ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆల్రెడీ కొన్ని మనకి రీసెంట్ న్యూస్లో అది కూడా రావడం జరిగింది కదా. సో వాళ్ళు పోటీ పడి, సో వాళ్ళు కూడా మన ఇండియా మార్కెట్స్ నుంచి మనీ లూటీ జరుగుతుందన్నమాట రీటైల్ ట్రేడర్స్ దగ్గర నుంచి. ఎందుకంటే రీటైల్ ట్రేడర్స్ ఎంత చెప్పినా కూడా వినడం అనేది లేదు, మీకు తెలుసు కదండి. సో అందరూ కూడా చాలామంది దగ్గరికి వస్తున్నారు. చాలామందికి నేను క్లాసులు అవి చెప్తూ ఉంటాను కదండి. డైరెక్ట్ ఎవ్రీబడి వాంట్ ఆప్షన్స్ అండి. ఈక్విటీ కూడా బాగుంటుందండి, ఈక్విటీలో కూడా మంచి రిటర్న్స్ ఉంటాయని చెప్పినా ఎవరు కూడా ఇన్ని పరిస్థితుల్లో లేరనమాట అండి. సో మనం వింటలేదు, అందువల్ల వినిలాగా చేసి కొనే పరిస్థితి వచ్చిందనమాట అండి ఖచ్చితంగా. సో ఎంతవరకు ఇది రీటైల్ పీపుల్కి బెనిఫిట్ అవుతుందో చూడాలి. బట్ కానీ ఇప్పుడు దాకా ఏదైతే ఒక బెనిఫిట్ ఉందో, యాక్చువల్గా లెవరేజ్ అనేది ఏదైతే ఉందో, సో దాని మీదే మన కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనేవి ఉంటాయన్నమాట అండి. సో యాక్చువల్గా లెవరేజ్ని బట్టే కదా ఎవరైనా వండర్ఫుల్ రిటర్న్స్ జనరేట్ చేసిన చాలామంది ట్రేడర్స్ కూడా ఉన్నారన్నమాట అండి, సక్సెస్ఫుల్ ట్రేడర్స్. అన్డౌటెడ్లీ చాలామంది లాస్ అయినా ఉన్నారు. ఎనీ ప్రొఫెషన్ అంతే అండి. సో ప్రతి బిజినెస్, హోటల్ బిజినెస్ ఉంది రైట్. ఎవ్రీ ఇయర్ మన టౌన్లో మీరు చూడండి, నెంబర్ ఆఫ్ హోటల్స్ ఓపెన్ అవుతాయి. ఈ బిర్యానీ, ఆ బిర్యానీ, కొండ బిర్యానీ, తట్ట బిర్యానీ, బుట్ట బిర్యానీ అని చెప్పి రకరకాలు ఓపెన్ అవుతూ ఉంటాయి. బట్ అందులో ఎన్ని సక్సెస్ అవుతాయి ఫ్రెండ్స్? అండ్ ఎంబీబీఎస్ చదవడానికి ఎంతోమంది అందరూ ఎంట్రన్స్ రాస్తారు, ఎంతమంది సక్సెస్ అవుతారు అంటే ఫెయిల్యూర్ అనేది ప్రతి చోట ఉంటుంది అనమాట. ఈవెన్ ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎంతమంది సక్సెస్ఫుల్ డాక్టర్స్ అవుతారు రైట్. సో ఏదైనా ప్రొఫెషన్లో సక్సెస్ రేట్ అనేది లిమిటెడ్గానే ఉంటుంది అనమాట అండి. బట్ ఇక్కడ కూడా సక్సెస్ రేట్, ట్రేడింగ్ కూడా ఒక ప్రొఫెషన్, ఇందులో కూడా సక్సెస్ రేట్ అంతే, హార్డ్లీ 10%. మిగతా ప్రొఫెషన్స్ లైక్ సిఏ, సో ఇలాంటి కొన్ని ప్రొఫెషన్స్ అయితే హార్డ్లీ 1% అండి. ఐఏఎస్ అవ్వాలనుకుంటే ఎంతమంది ఆస్పైరింగ్ స్టూడెంట్స్ అపీర్ అవుతూ ఉంటారు, ఎంతమంది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ రైట్. సో బట్ కానీ దీన్ని ఇప్పుడు ఫైనాన్షియల్గా రిలేటెడ్గా కాబట్టి లాస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో చాలామంది రకరకాల కన్సర్న్స్ ఫేస్ చేస్తున్నారు అనమాట అండి. ఎంత చెప్పినా ఎవరు కూడా సో నోబడీ ఈజ్ రెడీ టు లిజన్ అనమాట అండి. సో సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్ ఏది వస్తుంది ప్రతిరోజు వీక్లీ ఎక్స్పైరీ, ప్రతిరోజు కేలో ఇండియా కేలో రైట్. సో అందువల్ల ఏంటంటే దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఆ స్టెప్స్ అనేవి వెరీ సూన్ అనౌన్స్మెంట్ కూడా రావచ్చు అనమాట అండి. సో లెట్ అస్ సీ. బట్ కానీ ఏదైతే బెనిఫిట్ ఉందో అది పోతుంది అనమాట అండి. సో ప్రీవియస్గా నేను కూడా కొన్ని లాస్లు అవ్వడం జరిగింది ప్రీవియస్ ఇయర్స్. ఆ లాస్ ఇప్పుడు కొంచెం ట్రాక్లో రికవరీ చేస్తాను అన్న టైంలో ఇది యాక్చువల్గా ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు లివరేజ్ ఉండదన్నమాట అండి. సో మార్జిన్ టైట్ అయిపోతే మనం ప్రీవియస్గా చేసిన అన్ని ట్రేడ్స్ ఇప్పుడు చేయడం అనేది కష్టమైపోద్ది రైట్. సో అందువల్ల ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ అనమాట అండి. బట్ వీ హ్యావ్ టు అడాప్ట్. సో మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టుగా అడాప్ట్ అవ్వి వీ హ్యావ్ టు డీల్ విత్ ద మార్కెట్. లెట్ అస్ సీ ఏం జరుగుతుందో. దీని తర్వాత రియాక్షన్ మార్కెట్లో ఎలా ఉంటుంది అని చూడడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి. సో చాలా ఇంపార్టెంట్ మేజర్ స్టెప్ అనేది తీసుకోబోతున్నారు అనమాట అండి. సో దీని నుంచి ఎలాగుంటుంది అనేది సో చూడాలి, మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది రైట్. ఈవెన్ ఎఫ్ఐఎస్ ఎవరు కూడా చేయరు అనమాట అండి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇది ఒక రకంగా వాళ్ళ హెడ్జింగ్ ఏవైతే ఉంటుందో బెనిఫిట్
అది ఎలాగ దే విల్ బి ఫోకసింగ్ ఉంటుంది. బట్ కానీ అట్ ద కాస్ట్ ఆఫ్ హయ్యర్ మార్జిన్స్ కాబట్టి ప్రాఫిటబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట అండి ఖచ్చితంగా. సో అందువల్ల వాళ్ళు కూడా కన్సర్న్ రైజ్ చేయొచ్చు, వాళ్ళు కూడా నెగిటివ్ రియాక్షన్ మార్కెట్లో వస్తుందేమో, దెర్ ఇస్ ఎ ఛాన్స్ అనమాట అండి. లెట్ అస్ సీ ఎలా ఎండ్ అవుతుందో పరిస్థితి చూద్దాం అనమాట అండి. అండ్ కమింగ్ టు మార్కెట్, ఈరోజు ఇంట్రాడే మీరు చూస్తే కనుక ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. సో యాక్చువల్గా ఆప్షన్ చేంజ్ చూసి మంచి బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ నేను చూస్తే కనుక మంచి బ్రేక్అవుట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బ్రేక్అవుట్ అయితే వచ్చింది, బట్ కానీ దట్ టర్న్ అవుట్ టు బి ఫాల్స్ బ్రేక్అవుట్ అనమాట అండి. సో అది కొంత మనీ ఈరోజు తీసుకెళ్ళిపోవడం జరిగింది, లాస్ బుక్ చేయడం జరిగింది అనమాట అండి. ఓకే, అండ్ ఈరోజు నిఫ్టీ పరంగా చూస్తే కనుక క్లియర్ కట్గా రెసిస్టెన్స్ ఎంత బ్యూటిఫుల్గా వర్కౌట్ అయిందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ప్రీవియస్గా 25,000 ఏదైతే సైకలాజికల్ మార్క్ ఉందో అది ఒక రెసిస్టెన్స్ కదా ఫ్రెండ్స్, ఆ రెసిస్టెన్స్ అనేది దాటలేకపోయింది అనమాట అండి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట క్లియర్గా ఒక ఎం ప్యాటర్న్ లాగా ఇక్కడ ఫార్మేషన్ ఉంది. అండ్ ప్రీవియస్గా కూడా మీరు చూస్తే కనుక 25,000 సైకలాజికల్ మార్క్ ఏదైతే ఉందో అదే లెవెల్ అనేది ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ లెవెల్స్ మీకు క్లియర్గా అర్థమైనాయి కదండి. ఇప్పుడు సో హార్డిల్ వచ్చి లైక్ 25,000 సైకలాజికల్ మార్క్ ఈజ్ హార్డిల్ అనమాట అండి. ఒక ఛానల్ లాగా ఇప్పుడు డైరెక్షన్ వెళ్తూ ఉంది. ఈ ఛానల్ బ్రేక్ అయితే మాత్రం విల్ సీ మ్యాసివ్ మూవ్ అనమాట అండి, బిగ్ మూవ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ అనమాట అండి. సో డెఫినెట్గా ఎస్పెషల్లీ న్యూస్ అయ్యి వస్తే మాత్రం కొంచెం జర్క్ అనేది రావచ్చు. ఈవెన్ 24,500 రైట్. సో 24,500 లెవెల్స్ అవి కూడా టెస్ట్ చేసినా మన ఆశ్చర్యపోకలేదు అనమాట. అయితే 24,600, 700 దగ్గర చిన్న సపోర్ట్ ఉంది, బట్ ఆ లెవెల్స్ కూడా టెస్ట్ అవుతుందేమో కమింగ్ డేస్లో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. బట్ కానీ సివియర్ సెల్లింగ్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది సెషన్ రైట్, మీరు చూడొచ్చు అనమాట అండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో సివియర్ సెల్లింగ్ అనేది సో నిఫ్టీలో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, నేను చెప్పినట్టుగా ఇంట్రాడేలో మంచి స్పైక్ అయితే వచ్చింది, బ్రేక్అవుట్ వచ్చింది, బట్ కానీ దట్ టర్న్ అవుట్ టు బి ఫాల్స్ బ్రేక్అవుట్ అనమాట అండి. సో మంచి బ్రేక్అవుట్ వచ్చింది కదా, నేను ఎంట్రీ తీసుకున్నాను, బట్ కానీ అది ట్రాప్ అయిపోవడం జరిగింది. సో ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, మంచి బ్రేక్అవుట్ వచ్చింది, ప్రీవియస్ యాక్చువల్గా లెవెల్స్ అవి దాటి వెళ్ళడం జరిగింది కదా. సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ప్రీవియస్ స్వింగ్ దాటి వెళ్ళడం జరిగింది. ఇట్స్ ఏ వండర్ఫుల్ బ్రేక్అవుట్ యాక్చువల్గా, ఓవర్ రెసిస్టెన్సెస్ ఏం లేవు, మంచి ఫాలోఅప్ మూవ్ వస్తుంది అనుకున్నాను, బట్ కానీ ఇట్ టర్న్ అవుట్ టు బి ఫాల్స్ బ్రేక్అవుట్ అనమాట అండి. ఆర్ మేబీ న్యూస్ ఏదైనా వచ్చి ఉండొచ్చు, దాన్ని దే మైట్ హ్యావ్ యూటిలైజ్డ్ అనమాట అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు డబుల్ టాప్ లాగా ఇంట్రాడేలో, సో దాని నుంచి నెక్ లైన్ బ్రేక్ అయిపోయి ప్రైస్ కిందకి వెళ్ళిపోవడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి రైట్. సో ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా సో ప్రైస్ యాక్షన్ వన్స్ అగైన్ బ్యాక్ టు ద కన్సాలిడేషన్ జోన్, ఏవైతే మనం లెవెల్స్ డ్రా చేసుకున్నామో 51,200 అండ్ 51,800, మళ్ళీ ఇట్ హ్యాస్ బిన్ థ్రోన్ బ్యాక్ విత్ ఇన్ దట్ రేంజ్ అనమాట అండి. సో మళ్ళీ అదే రేంజ్లోకి వచ్చేయడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ వన్స్ అగైన్ బ్యాక్ టు కన్సాలిడేషన్. సో మేజర్ అప్ ట్రెండ్ వస్తుంది, బట్ బేర్స్ ఆర్ బుకింగ్ ప్రాఫిట్స్ క్లియర్ కట్గా దే ఆర్ పుల్లింగ్ ఇట్ డౌన్. బుల్స్ యొక్క లెగ్ పట్టుకు లాగేస్తున్నారు కిందకి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఎవ్రీడే బేర్స్ ఆర్ విన్నింగ్ యాజ్ ఆఫ్ నౌ, బుల్స్ ఇంకా అంత స్ట్రెంత్ సరిపోవట్లేదు అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట అండి. ఇన్స్టిట్యూషన్స్ అయితే మాత్రం ఎఫ్ఐఐస్ తగ్గట్లేదు, డిఐఎస్ తగ్గట్లేదు. ఎఫ్ఐఐస్ యాక్చువల్గా నిన్న కంటే ఈరోజు ఎక్కువ సెల్లింగ్ చేశారు, డిఐఎస్ నిన్న ఎంత బయింగ్ చేశారు, ఈరోజు అంతా బయింగ్ చేయడం జరిగింది. సో ఈ ఫాల్ సడన్ డిప్కి కారణం మనకు అర్థమైపోయింది కదా. సో 5,600 కోట్లు ఎఫ్ఐఐస్ సెల్ చేయడం జరిగింది, 5,500 కోట్లు డిఐఎస్ సుమారుగా బయింగ్ అనేది చేయడం జరిగింది అనమాట అండి. సో ఓవరాల్గా సో బ్లూ చిప్ 50 స్టాక్స్లో డిక్లైన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, బట్ కానీ నిఫ్టీ 500లో అడ్వాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉండడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ రిజల్ట్ సీజన్ అంతా బాగుందన్నమాట. ఇండియా మార్ట్, ఇంటర్మెష్ డిక్లేర్డ్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ అండి. ఐఓసి లెట్ మీ సీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రైట్. సో నెట్ ప్రాఫిట్ చాలా తగ్గిపోయిందనమాట, రెవెన్యూ కూడా ఫ్లాట్గా వచ్చింది. సో బట్ నెట్ ప్రాఫిట్ మాత్రం బాగా తగ్గింది. వన్ ఆఫ్ ఏదైనా కాస్ట్ ఉందామో వీ హ్యావ్ టు సీ అనమాట అండి రైట్. ఎక్సైడ్ ఫ్లాట్ అనమాట అండి. సో గ్రాన్యూల్స్ డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఓవరాల్ రిజల్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయన్నమాట అండి. సో ఇప్పటిదాకా మీరు చూడొచ్చు అనమాట అండి. ఓవరాల్ రిజల్ట్స్ అయితే సో బాగానే ఉన్నాయి. కాల్గేట్ పామోలివ్ వండర్ఫుల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, ఎస్టిమేట్ చేసిన దానికంటే ఎక్కువే రావడం అనేది జరిగిందనమాట అండి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ కేఈఐ కూడా వండర్ఫుల్ ప్యాటర్న్ రెవెన్యూ, అండ్ ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. కొన్ని స్టాక్స్ అయితే మంచి, కొన్ని కంపెనీస్ అయితే మంచి రిజల్ట్స్ రిపోర్ట్ చేయడం అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో స్టడీ చేయండి ఫ్రెండ్స్. ఓవరాల్గా సో ఫార్ రిజల్ట్ సీజన్ అయితే బాగానే ఉందన్నమాట అండి, నథింగ్ టు వర్రీ. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ చూసేద్దాం అనమాట అండి. ఈరోజు ఏ సెక్టర్ ఎలా ఉందో. స్మాల్ క్యాప్ 0.86% దాకా పెరగడం జరిగింది. సో వన్స్ అగైన్ కొత్త హైస్కి వెళ్ళిపోతా ఉందన్నమాట అండి. సో దట్ ఈజ్ ఇన్ గ్రీన్. సో అండ్ ఎఫ్ఎంసీజీ, డిఫెన్సివ్స్, ఐటీ ఇవన్నీ కొంచెం నెగిటివ్గా అండర్ పెర్ఫామ్ చేయడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ విషయానికి వస్తే కనుక
సో స్లైట్గా రెడ్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో మిక్స్డ్గా ఉంది స్క్రీన్. ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ప్రస్తుతానికైతే కొంచెం మిక్స్డ్ సిగ్నల్స్ వస్తున్నాయన్నమాట అండి గ్లోబల్ ఫ్రంట్ నుంచి. సో ఓవరాల్గా సో మార్కెట్ అనేది ఏదైతే ఫియర్ ఉందో అది స్లోగా అన్లాక్ అవుతుంది. గెట్ రెడీ ఫర్ మ్యాసివ్ మూవ్స్ అనమాట అండి. సో ఒక మేజర్ మూవ్స్ అని వచ్చే ఛాన్స్ ఉన్నాయి. బట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ దే విల్ ట్రై టు డిఫెండ్. ఖచ్చితంగా సపోర్ట్ చేసి మార్కెట్ పడకుండా నిలబడడానికి ట్రై చేస్తారన్నమాట. ఆ ఫాల్ వస్తే ఆపర్చునిటీ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఏదైతే కర్బ్స్ వస్తున్నాయి, ఏదైతే ఇవన్నీ రెగ్యులేషన్ కంట్రోల్ వస్తున్నాయి, అవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి బెనిఫిట్ అవుతాయి ఖచ్చితంగా. సో ఎందుకంటే సో మీరు అబ్జర్వ్ చేయండి, మనం ట్రాన్సాక్షన్ చేస్తే ట్రాన్సాక్షన్ ఎస్టీటీ పెంచేశారు. సో అదేవిధంగా ఇప్పుడు మార్జిన్ పెంచేస్తున్నారు, రైట్. సో అదేవిధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పెంచేశారు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పెంచేశారు. అంటే మన అందరూ కూడా కంపల్సరీ లైక్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఒక రకంగా డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ట్రాన్సాక్షన్ మనం ఒకవేళ ఎవరైనా నాలెడ్జ్ ఉండి చేసుకుంటున్నా కూడా సో మనం చాలా ఇండెక్స్ని బీట్ చేయాలంటే చాలా వండర్ఫుల్ రిటర్న్ జనరేట్ చేయాలండి. అప్పుడే బీట్ చేయగలుగుతాం అనమాట అండి. సో ఎందుకంటే మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఛార్జెస్ ఉంటాయి, ప్రతి ట్రాన్సాక్షన్ మీద మనకి ట్యాక్స్ లిమిట్లోకి వెళ్తాం. బట్ వేరే మ్యూచువల్ ఫండ్స్ చేసిన ట్రాన్సాక్షన్స్ మీకు ఈ విషయం తెలుసో లేదో, మ్యూచువల్ ఫండ్స్ మన ఇండియాలో ట్రస్ట్ రూపంలో అవి కన్సిడర్ చేయబడతాయి అనమాట అండి. దే కాన్స్టిట్యూట్ యాజ్ అ ట్రస్ట్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు చేసి ట్రాన్సాక్షన్స్ వాటి మీద ఛార్జెస్ ఏవి ఉండవు, మేబీ ఎక్స్చేంజ్ ఛార్జెస్ ఏమి ఉండొచ్చేమో. బట్ కానీ ఈ ట్యాక్సేషన్ అనేది సో ఉండదన్నమాట అండి. యాజ్ అ ట్రస్ట్ కింద అది ఆపరేట్ అవుతుంది కాబట్టి అది యాక్చువల్గా అడ్వాంటేజ్ అవుతుంది అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ వైపు ఫోకస్ ఇంకా పెరుగుద్దా, సో ఆర్గనైజ్డ్ వేలో రైట్ ఫ్యూచర్లో ఆ మాట అనడం ఎంతవరకు కరెక్టో చూద్దాం. ఆర్గనైజ్డ్ వేలో ఫ్యూచర్లో జరుగుతాయేమో. ఇప్పుడు ఇండివిజువల్ వైజ్గా చాలామంది లాస్ అయిపోతున్నారు కదా రకరకాల, రైట్. సో అందువల్ల ఏంటంటే లెటస్ సి ఈ ఏవైతే రూల్స్ రాబోతున్నాయో సో ఇవి ఎలాగ డైరెక్షన్ ఎంత షేప్ తీసుకుంటే దాన్ని బట్టి మార్కెట్లో జర్క్ రియాక్షన్ ఎలా ఉంటుందో వీల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి, రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది. వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆల్ అగైన్, బాయ్.